కుక్కర్‌లో కొంచెం పొడవుగా కట్ చేసుకున్న 5 ములక్కాడ ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక టమోటో చీలికలు, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, గుప్పెడు నానబెట్టిన కందిపప్పు, ఉడకడానికి సరిపడా కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోయనవసరం లేదండి. జస్ట్ ఇలా ముక్కలు మునిగే వరకు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన ములక్కాడ ముక్కల్ని సపరేట్‌గా తీసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. కాస్త వేడి చల్లారిన తర్వాత ఈ ఉడికిపోయిన ములక్కాడ ముక్కల్లోంచి గుజ్జుని ఇలా స్పూన్‌తో తీసేసుకొని చిన్న ప్లేట్‌లోకి పక్కన పెట్టుకోండి. మునగాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ఈ ములక్కాడ సూప్ కూడా అంతే మంచిదండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉడికించుకున్న పప్పు, టమాటో, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఇందాక మనం వాడుకున్న కుక్కర్‌లో పోసుకోవాలి. అలాగే మనకి సూప్‌కి సరిపడా నీళ్ళని మరికొంచెం పోసుకోవాలి. ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న ములక్కాడల గుజ్జు, మీ రుచికి తగ్గ ఉప్పు, కొంచెం మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాలకి సూప్ ఇలా చిక్కపడుతుందండి. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ మీద నుంచి దించేస్తే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ సూప్ రెడీ అయిపోయింది. ఈ డ్రమ్ స్టిక్ సూపు ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడా. మీకు కావాలి అంటే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని తాగొచ్చు. రాత్రిపూట హెవీగా భోజనం చేయకుండా ఇలా లైట్‌గా సూప్స్ తాగి పడుకోవడం వల్ల పొట్టకు హాయిగా ఉంటుందండి. ఉదయాన్నే త్వరగా మెలుకువ వస్తుంది. చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి.